పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 13,500 కోట్ల రుణం తీసుకుని ఎగ్గొట్టిన కేసులో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ తమ్ముడు నేహల్ మోదీని అమెరికాలో అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 4న అతడిని యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. అయితే అతడిని భారత్కు పంపించాలని ఈడీ సిబిఐలు చేసిన విజ్ఞప్తి మేరకు అమెరికా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అతడిని అదుపులోకి తీసుకునే విషయంపై ఇంటర్పోల్ ఇదివరకే రెడ్ నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అలాగే నేరపూరిత కుట్ర ఆరోపణల కింద నేహాల్ను భారత్కు అప్పగించే ప్రక్రియను ప్రారంభించినట్టు యుఎస్ ప్రాసిక్యూషన్ వెల్లడించడం జరిగింది. అయితే ఈ కేసులో తదుపరి విచారణ జూలై 17న జరగనుంది. వజ్రాల వ్యాపారంలో మోసం చేశాడన్న కేసులో దాదాపు 3 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన నేహాల్ గురువారమే విడుదలయ్యాడు. వెంటనే మనీ లాండరింగ్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ను 13,000 కోట్ల మేర మోసగించిన కేసులో నీరవ్ మోదీతో పాటు ఆయన మేనమామ మేహుల్ చోక్రీ ప్రధాన నిందితులుగా కూడా ఉన్నారు. అయితే వారికి సహకరించారంటూ కూడా నేహాల్ పైన కేసు నమోదు చేశారు. అయితే ఇప్పుడు పిఎన్బి కుంభకోణంలో నేహాల్ మోదీ పాత్ర చాలా కీలకమని భారత దర్యాప్తు సంస్థలు మొదటి నుంచి ఆరోపిస్తూ ఉన్నాయి. అయితే నీరవ్ మోదీ అక్రమంగా సంపాదించిన వేల కోట్ల రూపాయలను డొల్ల కంపెనీల ద్వారా విదేశాలకు తరలించడంలో నేహాల్ సహాయం చేసినట్టు ఈడీ దర్యాప్తులో తేలింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి 13,500 కోట్ల రుణం తీసుకుని ఎగ్గొట్టిన కేసులో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ తమ్ముడు నేహాల్ మోదీని అమెరికాలో అక్కడి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ నెల 4న అతడిని యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అధికారులు తమ కస్టడీలో తీసుకున్నారు. అతడిని భారత్కు పంపించాలని ఈడీ సిబిఐలు కూడా చేసిన విజ్ఞప్తి మేరకు అమెరికా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అతడిని అదుపులోకి తీసుకునే విషయంపై ఇంటర్పోల్ ఇదివరకే రెడ్ నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అలాగే నేరపూరిత కుట్ర ఆరోపణల కింద నేహాల్ను భారత్కు అప్పగించే ప్రక్రియను ప్రారంభించినట్టు యుఎస్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. అయితే ఈ కేసులో తదుపరి విచారణ జూలై 17న జరగనుంది. అయితే వజ్రాల వ్యాపారంలో మోసం చేశాడన్న కేసులో దాదాపు 3 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన నేహాల్ గురువారమే విడుదలయ్యాడు. అయితే వెంటనే మనీ లాండరింగ్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు అతన్ని. పంజాబ్ నేషనల్ బ్యాంక్ను 13,000 కోట్ల మేర మోసగించిన కేసులో నీరవ్ మోదీతో పాటు ఆయన మేనమామ మేహుల్ చోక్రీ ప్రధాన నిందితులుగా ఉన్నారు. అయితే వారికి సహకరించారంటూ నేహాల్ పైన కూడా కేసు నమోదైంది. ఇప్పుడు అయితే పిఎన్బి కుంభకోణంలో నేహాల్ మోదీ పాత్ర చాలా కీలకమని భారత దర్యాప్తు సంస్థలు మొదటి నుంచి ఆరోపిస్తూనే ఉన్నాయి. అయితే నీరవ్ మోదీ అక్రమంగా సంపాదించిన వేల కోట్ల రూపాయలను డొల్ల కంపెనీల ద్వారా విదేశాలకు తరలించడంలో నేహాల్ సహాయం చేసినట్టు ఈడీ దర్యాప్తులో తేలింది.